పొగొట్లు కదా యాప్ షేర్ తీసుకోండి దోశలు బాగుంటాయా ఈ ఊరు కాబట్టి కలిగిన పోతామా మానవా మానేదిలే మానేదిలే నా సొత్తు నేను ఎవరితో తలకు పోసుకొని తగ్గి పెట్టుకుంటా మానవ అంటావు మా నాయన చెప్పిన నేను ఇట్లా మానవ అంటావు నువ్వా ఎవరైనా కానీ శనువు నూనె కాదు ఆందం కాదా నూనెలా నూనెలు అంటే దేవుడా పొద్దున్నే ఎదురు వచ్చినావు బోని చేయకపోతే వాళ్ళు చెప్పరు నా కొడుకు నేను ఇంకా బాగా జరిగింది ఇక్కడ వ్యాపారంలో ఇంటికి ఎవరు నువ్వా నేనా దేవుణ్ణి ఎవరా దేవత ఆ పక్క చెరువులో దేవతాను మీరేనా అలాంటి వాళ్ళం కాదు మేము దేవతలము అంటున్నాం దేవతలా దేవుడు నువ్వా అవును మనవా నువ్వెవరు దేవుడు నిట్లేవే ఈ శివరాత్రికి వస్తా బుడబుడబుడతాయా అలాంటి వాళ్ళం కాదు మనవా దేవతలా ఎవరుంటారు మీరు మేము పైన ఉంటాము పైన అవును మనవా ఏం మీరు చచ్చిపోయినారేమే ఏం మనవా చచ్చిపోయినా పైన అలా కాదు మనవా మేము పైనుండి భక్తులకు దీవిస్తా ఉంటాం పైన అందరూ బాగున్నారు సమయం బాగున్నారు మనవా చెరి చెట్లు పెరికేస్తాయా చెరి చెట్లు అంటే ఏం మనవా ఓహో టౌన్ కదా బేల్దాలు పని పోతా ఉంటావులే అలాంటి పనులు మేము చేయం మనవా ఏం పని చేయరా ఏం పని చేయం మేము ఏం పని చేయమా అంటే అరాసు మొండా కొడుకులేదు ఏం మనవా మా కళ్ళు అట్లా సమయం పని పాటు చేయకపోతే అనేది అలాగనా మా కల్లా అలాగేమంటారు అవునా బాగుండదు సమయం బాగున్నా మనవా మొన్న తల్లికి వందనం పని 13 వేల మూడు అవునా అయితే దేవుడు అవును మనవా దేవుడు ఉండవు సమయం అవును మనవా అర్ధరాత్రి ఊర్లేకపోయావేనా ఏం మనవా 8 కుక్కలన్నా పెరికేస్తాయి ఏం మనవా దేవుడు అవును అయితే ఏ ఊరు మీదే మాది కదిరి మా దిక్కదిరే అవును మనవా రామన్న పిల్ల మాది వాళ్ళ కదిరా మనవా మా దిక్కదిరే అంటాను అలా కాదు మా క్షేత్రం కదిరి అంటున్నాను మీ క్షేత్రం కదిరియా కదిరిలో నా కదిరి తెలిసి నాకు తెలియకుండా ఎవరు రామచంద్ర కొడుక ఎల్లప్ప మనవడా బాగా లేసి మస్తానం కూడా ఇంకెవరా మేము సాక్షాత్ ఆ గణపతి అగజుడిక కణమితి లేకనేదా ఈ మధ్య కణమితి లేక అంటే రేపు మామితి లేక అంటావే నువ్వా ఎవరు పోయి నేను బాత్రూమ్ లేక జారి పడిసి వస్తాను నేను కణమితి లేక అంటావా అంటే ఏందో నాకు మాట్లాడుతాను దేవుడా నువ్వా అవును మొన్న తేరుగా పొద్దు కదిరికి వచ్చి నువ్వు వేళ కనపడలేదా వచ్చిన తొక్కేస్తాను పైకి ఎక్కేంటివా అలానే కాదు వచ్చిపోయే భక్తులకి పైనుండి జీవిస్తామన్నాం ఏమి ఎంత పొద్దుకాడ ఎదవారు పల్లికి వచ్చి నేను ఒక భక్తురాలు ఆడవాళ్ళ సంతానం కోసం తపస్సు పట్టుంటే మేము ఆడవాళ్ళ సంతానం ఇవ్వడానికి వచ్చినాం చెప్పు వరాలు ఇచ్చేకి వచ్చినావా ఇంత దినం కూడా తినేకి వచ్చినావా నేనేం మాట్లాడి నిజం చెప్పి వరాలు ఇచ్చే దేవుడా అయితే ఇప్పుడు మాయమైపో సచ్చి దేవుడు అయ్యా ఇప్పుడు ఇట్లే మాయమవుతుంది కళ్ళు పోతాయి మళ్ళీ ఎట్లా కళ్ళు మూసుకో మాయమైంది కళ్ళు మూసుకుంటే మూసుకొని స్వామి గణపతి పెట్టి ఇప్పుడే మాయమైపో చెప్పి మాయమైపోతాడు కళ్ళు మూసుకుంటే ఇట్లా వెనకాల ద్వారా పలికిస్తుందామని రాళ్ళు తీసుకొని వేస్తాను నేను అయిపోతావా మళ్ళా రాళ్ళంటే మళ్ళీ ఎడుకోవాలా అది నేను మాయమైపోతుందే చూసింది సమయ గణపతి లేదు తండ్రి మహానుభావ నువ్వు ఇప్పుడే మాయమైపోను తండ్రి నేను చూసే నాకు మహానుభావ స్వామి గణపతి లేదు తండ్రి మహానుభావ నువ్వు ఇప్పుడే ప్రత్యక్షంగా తండ్రి యాడికి పోయినావో యారు కుక్కలు పట్టుకుంటూ చూస్తే వెనకాల అనుకోవట్లే
అయితే నువ్వు నిజంగానే దేవుడా? అవును మనవా. అయితే నీ నిజ స్వరూపం చూపించు. ఏ రూపం చూపించమంటావు మనవా? ఏడు బిర్యాపిత్తుల రూపం చూపించాలా? ఒకరి రూపం చూపించాలా? అలాగే మనవా. కాటము రాయుడా దేవుడే పాడి ముగ్గు పోయినా మొన్న పెళ్లి పోదాం రారా కళ్యాణ మండపానికి వచ్చాను పిలిచింటే 100 రూపాయలు మెట్లు వేసుకొని 400 రూపాయలు మెట్లు తగ్గిపోయినాడు. గొడవపోయి మళ్ళీ నేను ఇంటికి వచ్చి దేవుడు దైవము ఏంటి ఓన్ కథ చెప్తే అంతంత హిస్టరీ ఉందా? మళ్ళా ఇంటికి వచ్చి చెప్పులు మనం తీసేదానికి పుట్టావు కదా మనం. మనం తీసేదానికే పుట్టావా? ఏం లేదు నువ్వు మెట్లు దగ్గర కూర్చొని నేను ఎవరికి చెప్పలేదు లేపో. ఏమి మైకులు అంత సభకు చెప్తాడు ఏమి చెప్పలేదు చేసిన మానవ సాధంగా లేదు లేపో. మదనా బదన ఎత్తుకుని వెళ్ళాడు. ఆడోతోటి మగోతోటి ఎత్తుకుని వెళ్ళాడు. పాప ఇంటికాడికి ఒక బాధపడినాడు. చెప్తాను అత్త కూతురు నిద్రాని అత్త కూతురు నిద్రాని నీళ్ళు బిందు చేతికి దేవుడు